ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. అయినా ఈ ఊళ్ళో మాయని కొట్టే అంత అవసరం ఎవరికి ఉంటుంది? అయ్యయ్యో నా రాజా, అయ్యా ఒళ్ళంతా కుల్లపొడిసారే. ఆయన నువ్వు తిరిగి కొట్టొచ్చు కదా. వాళ్ళని నేను చూడలేదు రోజా. అమాయకుని చేసేసి ఇలా కొట్టేసి ఇంత అఘాయిత్యానికి పాల్పడతారా? చూడమ్మా త్రిపుర, నా రాజా ప్రెసిడెంట్ దగ్గర పనిచేయడం నాకు ఇష్టం లేదు. ఎందుకంటే ఆ ప్రెసిడెంట్ మంచోడు కాదు. వాడి చుట్టూ ఉన్న మనుషులు కూడా అస్సలు మంచోళ్ళు కాదు. నా మాట విని నా రాజాని అక్కడి నుంచి మార్పించే. నా రాజాకేమైనా అయితే నేను తట్టుకోలేను. అన్నయ్య నొప్పిగా ఉందా? అవునా అమూల్య, వాళ్ళంతా నొప్పులుగా ఉన్నాయి. ఇటు చూడు ఎలా కొట్టారు చూడు. తగ్గిపోతుందిలే అన్నయ్య, బాధపడకు. ఆయన అమ్మాయికుని చేసి ఇలా కొడతారా? నానిగాడు సమయానికి వచ్చాడు కాబట్టి సరిపోయింది. లేకపోతే ఎంత ఘోరం జరిగేది. నొప్పిగా ఉందా బాలగారు? లేదు సుందరి, నువ్వెందుకు ఏడుస్తున్నావు? ఏం లేదు బాలగారు. అది కాదయ్యా, వెనక ముందు చూసుకోవద్దా? ఎవరో ఏంటో, ఎలాంటి వారో, ఎవరితో ఏం మాట్లాడాలో తెలుసుకోవద్దా? నువ్వు చేసి నీ పని వల్ల అమ్మ ఎంత బాధపడుతోంది. నేనేం చేసా? సుందరిని ఎప్పుడు బాధ పెట్టను. నాకు ఈ నొప్పులేం కావు. నువ్వు ఏడోకు ప్లీజ్. సర్లే, నాకు మా ఆయన గుర్తొస్తున్నాడు బాబా. అసలే దుబాయ్లో ఉన్నాడు. ఇదిగో అమ్మాయి, నా రాజాకి చేపల పులుసేసి భోజనం పెట్టు, అర్థమైందా? ఇదిగో త్రిపుర, ఇప్పటికైనా ఆలోచించు. ఆ ప్రెసిడెంట్ దగ్గర పనిచేయడం అంత మంచిది కాదు. అమూల్య, మనం వెళ్దాం పద. అన్నయ్య వాళ్ళు అన్నం తిని పడుకుంటారు. అలాగే అవ్వ. అన్నయ్య గుడ్ నైట్. గుడ్ నైట్ అమూల్య. అమ్మా, ప్రెసిడెంట్ దగ్గర పనిచేయడం నాకు ఇష్టం లేదు. ఎందుకంటే ఆ ప్రెసిడెంట్ మంచోడు కాదు. నా మాట విని నా రాజాని అక్కడి నుంచి మార్పించే. ఇదిగో త్రిపుర, ఇప్పటికైనా ఆలోచించు. ఆ ప్రెసిడెంట్ దగ్గర పనిచేయడం అంత మంచిది కాదు. ఏంటయ్యా మొత్తం చేయమంటారు, మళ్ళీ ఆగమంటారేంటి? రేయ్, ఆ, ఒళ్ళు పట్టడం నీకన్నా కుదమట్టంగా ఉన్నా ఆ బాలగాడి చేస్తే ఒంట్లో సలుపులన్నీ పోతాయిరా. హా, నువ్వు కాసేపు ఉండు. బాలా, ఏంటి బాబు? ఎర్రి బాబు కాదురా, ఎర్ర బాబు అని అనాలి. అదే అదే, ఇలా రా. ఏంటి ఎర్ర బాబు? ఒళ్ళంతా కొత్తలాడిపోతుంది బాలా. కొద్దిగా నీ బలం అంతా పెట్టి ఒళ్ళు పట్టు. ఒళ్ళు పట్టాలి, అంతే కదా? అంతే.
బాలా నువ్వెలా నొక్కుతుంటే స్వర్గంలో తేలటం తెలుసా? బాలా! అయ్యయ్యయ్యయ్యో! అమ్మబ్బబ్బబ్బ! బాలా! అయ్యో ఇంకా అవలేదు. ఏంట్రా అయ్యేది? నా కాలు చేతులు ఎరగొట్టేస్తావా? అదేంటండి, మీరే కదా ఒళ్ళు పట్టమని చెప్పారు. నేను ఒళ్ళు పట్టమన్నాను రా, అంతేగాని కాళ్ళు చేతులు పట్టుకుని ఇరిసేయమని చెప్పలేదు. మీరే కదా బలవంతా ఉపయోగించి ఒళ్ళు పట్టమన్నారు, అందుకనే చేసా. ఒరే, నీకు పని అప్పచెప్పని చూసావా? నాకు 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 బుద్ధి లేదురా. ఇలాంటి మీరు అస్టెట్ గా పెట్టుకున్నారని ఊళ్ళో వాళ్ళందరూ కూడా అదే అనుకుంటున్నారండి. అమ్మా సుందరి, నువ్వేంటి ఇక్కడికి వచ్చావు? త్రిపుర, ఇవాళ మా ఇల్లు, మా ఇంటికి వచ్చే తోవ నీ రాకతో పునీతం అయిపోయాయి. ఏంటి, మీ ఆయన కోసం వచ్చావా? లేదు, నా భర్తని తీసుకెళ్ళడానికి వచ్చాను. వాడి డ్యూటీ ఇంకా అయిపోలేదు త్రిపుర. ఇప్పుడే కదా వచ్చింది, అప్పుడే తీసుకెళ్ళిపోతానంటే ఎలా? ఇక నా భర్త మీ దగ్గర పని చేయడు. సుందరి, నేను పని చేయకపోతే ఎలాగా? మీకేం తెలియదు బాలాగారు, మీరు మాట్లాడకండి. హా? హా, అమ్మో, ఇదిగోండి, మీరు మొన్న ఇచ్చిన 25,000. తీసుకోండి.